హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు మీ ప్రతిరోజు ప్రేరణలోకి మళ్ళీ స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకునే విషయం నమ్మకం. కానీ అది ముందు మనల్ని నమ్మడంలో మొదలవుతుంది. చాలా మందిలో ఒక కామన్ ఫీలింగ్, అదేంటి, నాకు టాలెంట్ ఉంది కానీ ఎవ్వరూ గుర్తించట్లేదు, నేనేం స్పెషల్ కాదనిపిస్తుంది, వాళ్ళు నాకు సహాయం చేయలేదని నా డ్రీమ్ ఆగిపోయిందేమో. కానీ ఇక్కడ ఒక నిజం ఏంటంటే మీకు చెప్తాను, మీరు మీ మీద నమ్మకాన్ని పెంచుకోకపోతే ఏవైనా అవకాశాలు బయట ఎలా వస్తాయి? నీకు నువ్వే సపోర్ట్. ఇది ఒక అనిత కథ. అనిత ఒక చిన్న ఇంటి అమ్మాయి. ఆమెకు డిజైన్ మీద ఫ్యాషన్, కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మంచి చదువు తీసుకుంది, కానీ కొంచెం గొప్పదిగా కనిపించే పని కాదది. కాబట్టి అందరూ నిరుత్సాహపరిచారు. ఆమెలో ఒక బలం, తన మీద నమ్మకం ఉంది. చిన్న చిన్న ఆన్లైన్ ఫ్రీ కోర్సులు చేసేది. చిన్న బ్రాండ్లకు డిజైన్స్ చేస్తూ పోర్ట్ఫోలియో సిద్ధం చేసుకుంది. ఒకసారి ఒక పెద్ద కంపెనీ ఆమె ఇన్స్టాగ్రామ్ డిజైన్ చూసి ఆమెను ఇంటర్వ్యూకి పిలిచింది. ఆమె చెబుతుంది, నా మీద నాకున్న నమ్మకమే నాకు అవకాశాన్ని తీసుకొచ్చింది అని. ఇక్కడ మనకు ఈ కథ నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు మద్దతు ఎవరు ఇవ్వకపోవచ్చు, కానీ మీరు మీకు మద్దతు ఇవ్వాల్సిందే. నిజమైన నమ్మకం అంటే ఇతరులు లేకపోయినా ముందుకు నడిచే ధైర్యం. ప్రపంచం ఒక్కసారిగా నిన్ను గుర్తించదు, గౌరవించదు కూడా. నువ్వు నీ విలువను తెలుసుకున్నప్పుడే మొదలవుతుంది గౌరవం మరియు గుర్తింపు. ఒక పేజీ తీసుకోండి, అందులో మీరు ఇప్పటి వరకు చేసిన 3 గొప్ప పనులు రాయండి. ఒక విజయం, ఒక ప్రయత్నం, ఇక ఇతరులకు ఉపయోగపడేవి. ఈ పేజీనే మీ నమ్మకానికి బలమైన ఆధారం. ఈ రోజే స్టార్ట్ చేయండి. మీ ప్రాక్టీస్ మీలో అసాధారణమైన విశ్వాసాన్ని ఖచ్చితంగా నింపుతుంది. నేను నమ్ముతున్న విషయం, ప్రపంచం నిన్ను చూసేది నీ మాటలకే కాదు, నీ నడక, నీ పట్టుదల, నీ కళ్ళల్లో నిన్ను నువ్వు ఎంత నమ్ముతున్నావో కూడా చూస్తుంది. మీరు గొప్పవాళ్ళే, కానీ మీరు నమ్మేది మొదట నమ్మితేనే అది బయటకు వెళుతుంది. ఇది మీ ప్రతిరోజు ప్రేరణ షో. రేపు మరో ఎపిసోడ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్వేతాలేఖ్య.